హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిల్పా సిల్వర్స్. భక్తి ఉపాసన పూజ మరియు తిరుప్పావై పఠించడానికి అత్యంత అనుకూలమైన కాలం ఈ ధనుర్మాసం. సూర్యుడు ధనుసు రాశిలో ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. శ్రీ మహావిష్ణువును మరియు ఆండాళమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే ఈ ధనుర్మాసానికి సంబంధించిన వెండి వస్తువుల కోసం మరియు వెండి బంగారు విగ్రహాల కోసం మరియు లేటెస్ట్గా వచ్చిన పూజా సామాగ్రి కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు అవన్నీ ఒకసారి క్విక్ లుక్ వేసేద్దామా? అనేక రకములైన దశావతారం సైజులు, ఎక్స్క్లూజివ్ కృష్ణుడు గోదాదేవి విష్ణుమూర్తి విగ్రహములు, ఎక్స్క్లూజివ్ కృష్ణుడు గోదాదేవి మరియు విష్ణుమూర్తి విగ్రహములు, శంకుచక్ర నామాలతో కూడిన అనేక రకములైన పూజా సామాగ్రి, ధనుర్మాసానికి సంబంధించిన దేవుడి విగ్రహములు, ధనుర్మాసం పూజకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన అష్టదళ పద్మములు, తులసీ దళాలు, నైవేద్యానికి ఉపయోగించే అనేక రకములైన బౌల్స్, ఈ మాసానికి సంబంధించిన స్మాల్ సైజ్ గిఫ్టింగ్ ఐటమ్స్, బంగారపు విగ్రహములు, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ స్టోన్ స్టడ్డెడ్ దశావతారం బాక్స్, ఎక్స్క్లూజివ్ మకర తోరణంతో కూడిన లక్ష్మీదేవి సెట్. ఇవే కాకుండా మరెన్నో వెండి వస్తువుల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ధనుర్మాసానికి సంబంధించిన స్మాల్ సైజ్ గిఫ్టింగ్ ఐటమ్స్ చూద్దాం. స్మాల్ సైజ్ రోజ్వుడ్ మందిరంతో కూడిన వెంకటేశ్వర స్వామి గిఫ్ట్ ఐటమ్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. పైన శంకుచక్ర నామాలు గోల్డ్ పాలిష్తో చెక్క మందిరము, లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహము చాలా అందంగా ఉంది. ఇది మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు, కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవచ్చు, డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు. శంకుచక్ర నామాలతో కూడిన స్టాండ్, ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చండి. ఇది వెనకాల హగరత్తులు పెట్టుకోవడానికి కూడా ఉన్నది ఆప్షన్. దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్గా ఎలా కావాలన్నా అలా ఉపయోగించుకోవచ్చు. గోల్డ్ పాలిష్తో కూడింది. తిరుమల తిరుపతి గోపురంతో కూడిన వెంకటేశ్వర విగ్రహము, బ్యాక్ సైడ్ చెక్కతో వస్తుందండి గోపురము. చిన్న వెంకటేశ్వర స్వామి ఫేస్తో వచ్చిన స్టాండ్, ఇది కూడా మల్టీపర్పస్గా కార్ డాష్ బోర్డ్స్ మీద, డెస్క్టాప్ మీద, దేవుడి మందిరంలోను గిఫ్ట్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. చెక్కపై వెండి మకర తోరణంతో కూడిన వెంకటేశ్వర స్వామి విగ్రహము, ఇది కూడా చాలా అందంగా ఉందండి. ఈ మకర తోరణం వచ్చిన మూలంగా వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉంది, హైలైట్ అవుతున్నట్టు. ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది, గిఫ్ట్ ఐటమ్ కింద కూడా చాలా బాగుంటుంది. చెక్కపై వెండి మకర తోరణము కొంచెం బిగ్ సైజ్ వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది దేవుడి మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, గిఫ్ట్ ఐటమ్ కింద కూడా చాలా బాగుంటుంది. ఇది ధనుర్మాసం కాబట్టి మేము గోదాదేవి విగ్రహం ఈ స్టాండ్ పైన పెట్టాము. ఏ దేవుని కావాలన్నా మనం అమర్చుకుని పూజ చేసుకుంటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పక్కన ఎలిఫెంట్స్ కూడా అమర్చామండి. ఇవి ఎలిఫెంట్స్ లైట్ వెయిట్లో వస్తాయి, 13 గ్రామ్స్. ఇందులో 3 సైజెస్లో మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అవేంటో చూద్దాం. లైట్ వెయిట్ యాంటిక్తో కూడిన ఎలిఫెంట్స్, ఇవి స్మాల్ సైజ్ కానీ 3 సైజెస్లో ఉంటాయండి. ఇది పేర్ 13 గ్రామ్స్, పేర్ 22 గ్రామ్స్, పేర్ 35 గ్రామ్స్. ఇది వుడ్ బేస్తో ఉన్న సింహాసనం మోడల్, ఓవెల్ షేప్ సింహాసనం. చూడండి, ఇక్కడ ఏ దేవుని కావాలంటే ఆ దేవుని అమర్చుకుని మనం పూజ చేసుకోవచ్చు. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చక్కటి డిజైన్తో కూడి స్టోన్తో కూడిన బ్యాక్గ్రౌండ్ వస్తుంది, సిల్వర్ యాంటిక్ పాలిష్తో. ఇక్కడ మనం దేవుని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఈ పీఠం మీద లక్ష్మీ, గణపతి, సరస్వతి విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకుంటారు, చాలా అనువుగా ఉంటుంది. ఇది ఇంకొక మోడల్ సింహాసనము, బ్యాక్గ్రౌండ్ కొంచెం బిగ్ సైజులో వస్తుంది, చక్కటి డిజైన్తో. ఫ్రంట్ పీఠం మీద కూడా చక్కటి యాంటిక్ డిజైన్ ఇస్తారు. దీనిపైన కూడా మనం ఏ దేవుని కావాలన్నా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు శేషపాన్పై పవలిస్తున్న లక్ష్మీదేవి వెంకటేశ్వర విగ్రహం పెట్టాము. అటు ఇటు గరుత్మంతుడి విగ్రహాలు పెట్టాం. చూడండి, ఇది స్మాల్ సైజ్ గరుత్మంతుడి విగ్రహము. ఇది ఈచ్ 13 గ్రామ్స్.
రామ్ పట్టాభిషేకం విత్ ఫుల్ ఫ్యామిలీ. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి అందరితో కూడిన మొత్తం ఫ్యామిలీతో కూడిన రామ్ పట్టాభిషేకం. ఇది 67 grams. స్మాల్ సైజ్ రామ్ పట్టాభిషేకము బంగారాన్ని 16 grams. శేషపాన్పుపై కూర్చున్న లక్ష్మీ నారాయణ విగ్రహములు, ఇది ఈచ్ 30 grams. స్మాల్ సైజ్ వెనకృష్ణుడు అండి, ఇది 11 grams బంగారం విగ్రహము. స్మాల్ సైజ్ వెంకటేశ్వర స్వామి బంగారు విగ్రహము ఈచ్ 7 grams. రాధాకృష్ణుని విగ్రహము ఈచ్ 12 grams. ధనుర్మాసంలో పూజకు ఉపయోగించే తులసి దళాలు మరియు అష్టదళ పద్మాల కోసం చూద్దాం. ఈ తులసి దళాలు ఈచ్ సుమారుగా 1 gram ఉంటుంది. ఇవి గోల్డ్ పాలిష్లోను మరియు ప్లెయిన్ సిల్వర్లో కూడా లభిస్తాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు. ఇవి ఒక్కొక్క దానికి 5 leaves వస్తాయండి. చాలా లైట్ వెయిట్లో వస్తుంది. ఈచ్ 1 gram సుమారుగా. ధనుర్మాసం పూజ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన అష్టదళ పద్మం పువ్వులు ఇవి. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి రేకుపై లక్ష్మీదేవి యొక్క ముద్ర వేయబడి ఉంది. చూడండి, ప్రతి రేకుపై పైన ఉన్న పువ్వు రేకుపై లక్ష్మీదేవి ముద్ర ఉన్నది. ఇది ధనుర్మాసం పూజకు చాలా మంచిదండి. ఇది ఈచ్ 1/2 gram ఉంటుంది సుమారుగా. ఇవి ప్లెయిన్ గోల్డ్ పాలిష్లోను మరియు ప్లెయిన్ సిల్వర్లో కూడా ఉన్నాయి. ఇది ఇంకొక మోడల్ లక్ష్మీదేవి పువ్వు అండి. దీని మీద కూడా ప్రతి రేకు మీద కూడా లక్ష్మీదేవి ముద్రించబడి ఉంది. చూడండి, కింద కాడ వస్తుంది, పైన ఫ్లవర్ వస్తుంది. ఇది కూడా ఈచ్ 1/2 gram సుమారుగా. ఇది గోల్డ్ పాలిష్లోను ప్లెయిన్ సిల్వర్లో కూడా లభిస్తాయి. కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కమలం పువ్వులు. ఈ లోటస్ ఫ్లవర్స్ ఎనామిల్తో కూడి మరియు గోల్డ్ పాలిష్లో కూడా లభిస్తాయి. అచ్చు కమలం పువ్వు ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో ఎనామిల్ చేయబడిన లోటస్ ఫ్లవర్స్. ఇవి ఈచ్ 2 grams ఉంటాయి. ఇందులో కూడా ఏ సైజులో కావాలన్నా, పెద్ద సైజు ఏ సైజులో కావాలన్నా మేము కస్టమైజ్ చేసి ఇవ్వగలం. ఈ లోటస్ ఫ్లవర్స్లో ఎనామిల్తో కూడినవి మరియు గోల్డ్ పాలిష్తో కూడినవి ఉంటాయి. కుబేర కొంచెము, ఇది ప్రతి ఇంట్లో పూజా మందిరంలో అందరూ పెట్టుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్తో వచ్చిన న్యూ అరైవల్ ఇది. ఇది చూడండి, కంప్యూటరైజ్డ్ నక్షితో డిజైన్ చేయబడింది. ఇది కొత్తగా ఒకవైపు శంకుచక్ర నామాలు, ఇంకొక వైపు వెంకటేశ్వర స్వామి యొక్క ఫేస్ ముద్రించి ఉన్నది. చాలా అందంగా ఉందండి ఇది. ఇందులో 4 sizesలో మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. 130 grams, 85 grams, 70 grams, 50 grams ఇలా 4 sizesలో అవైలబిలిటీలో ఉన్నాయి. శంఖం శాంతికి చిహ్నం, చక్రం ధర్మ పరిరక్షణకు చిహ్నం, నామం నేను విష్ణు భక్తుడినని తెలిపే చిహ్నం. శంకుచక్ర నామాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వైష్ణవ సాంప్రదాయంలో. ఇప్పుడు శంకుచక్ర నామాలతో డిజైన్తో కూడిన వెండి సామాగ్రి చూద్దాం. శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన సింహాసనం. ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్ శంకుచక్ర నామాలతో వచ్చిన సింహాసనం చాలా అందంగా ఉంది. ఇది 1 kg. ఇది శంకుచక్ర నామాలతో బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేయబడిన స్టెప్ సింహాసనం. ఇందులో ఎక్కువ దేవుళ్ళు పెట్టుకోవచ్చు, చాలా విజిబుల్గా ఉంటుంది స్టెప్ మూలంగా. ఇది 1.25 kg. మీకు కావాలంటే 3 steps ద్వారా కానీ రకరకాల సైజెస్లో స్మాల్ సైజ్, బిగ్ సైజ్ ఏ విధంగా కావాలన్నా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన కలశాలు. సాధారణంగా అందరూ అష్టలక్ష్ములతో కూడిన కలశాలు తీసుకుంటారు, కానీ ఇప్పుడు శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన కలశాలు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో రకరకాల సైజుల్లో కూడా లభ్యమవుతాయి. చక్కటి నక్షితో మధ్యలో శంకుచక్ర నామాలతో చాలా అందంగా డిజైన్ చేయబడిన కలశాలు ఇవి. శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన బింది చూడండి, ఇది బిగ్ సైజ్. చూడండి ఎంత అందంగా విజిబుల్గా కనిపిస్తున్నాయో శంకుచక్ర నామాలు, చుట్టూ నక్షి, అందమైన నక్షి. ఇవి శుభకార్యాలకు, గృహప్రవేశంకు మరియు పెళ్ళిళ్ళకు ఉపయోగించుకోవడానికి వీలుగా తయారు చేశారండి. ఇవి ముఖ్యంగా పెళ్ళిళ్ళకు, ఉంగరాల ఆటకు ఉపయోగించే విధంగా 2 చేతులు పట్టే విధంగా దీన్ని నెక్ సైజ్ వెడల్పుగా తయారు చేయడం జరిగింది. ఇందులో అన్ని రకాల సైజులు లభ్యమవుతాయి. 1 kg నుంచి 3 kgs దాకా
రకరకాల సైజుల్లో లభ్యమవుతాయి. తిరుమల శ్రీవారి మందిరము, ఇది చూడండి. ఇక్కడ వెంకటేశ్వర విగ్రహము ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకోవైపు బ్యాక్ సైడ్ శంకుచక్ర నామాలు పర్పుల్ స్టోన్స్తో పొదగబడినవి, ఇంకొక వైపు లక్ష్మీదేవి, చక్కటి పిల్లర్స్, అచ్చు గుడి లోపల స్తంభాలు ఏ విధంగా అయితే చెక్కబడినవో అదే విధంగా చెక్కిన పిల్లర్స్ 4 వైపులా, పైన గోపురం మీద టెంపుల్ వర్క్తో కూడిన డిజైన్. ఇది పర్పుల్ స్టోన్స్తో పొదగబడి చాలా అందంగా అట్రాక్టివ్గా డిజైన్ చేసిన టెంపుల్ అండి. ఇది ఒక అద్భుతమైన కళాఖండం అనే చెప్పచ్చు. ఇది 1.25 kgs. శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన కుందులు ఇవి. ఇక్కడ మధ్యలో శంకు చక్రం నామాలతో డిజైన్ చేయబడి కింద బేస్ అష్టలక్ష్ములతోనూ పైన ధనలక్ష్మితోనూ డిజైన్ చేయబడి ఉన్న కుందు. ఇవి కూడా రకరకాల సైజుల్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. శంకుచక్ర నామంతో డిజైన్తో కూడిన హుండీ, ఇది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, పర్సనల్గా కూడా వాడుకోవచ్చు. శంకుచక్ర నామాల డిజైన్తో కూడిన గంపలు, ఇది తెలుగు సాంప్రదాయానికి దగ్గరగా ఉన్న మోడల్. ఇవి పూలు వేసుకోవచ్చు, పళ్ళు వేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టుకోవచ్చు. దేనికి కావాలన్నా మల్టీపర్పస్గా ప్రతి శుభకార్యానికి వాడుకోవచ్చు. అక్షంతలు కూడా కలుపుకోవచ్చు. ఇందులో రకరకాల సైజెస్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి 170 grams నుంచి 1 kg దాకా రకరకాల సైజెస్లో అవైలబిలిటీలో ఉంటాయి. శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన తులసి బుట్ట, ఇది తాటాకు బుట్ట అల్లిక డిజైన్తోనూ లతా నక్షీతోనూ డిజైన్ చేయబడింది. ఇది కూడా మన తెలుగు సాంప్రదాయానికి దగ్గరలో ఉన్న మోడల్ అండి. ఇది 1/2 kg. ఇందులో కూడా సైజులు ఏ సైజులో కావాలన్నా మీకు కస్టమైజ్ చేయించి ఇవ్వగలం. శంకుచక్ర నామాల డిజైన్తో కూడిన బకెట్ మోడల్ బుట్ట, ఇది చక్కటి లేటెస్ట్ మోడల్ అండి. ఇది చుట్టూ శంకుచక్ర నామాలు, మధ్యలో నక్షి, ఇందులో పువ్వులు, ప్రసాదాలు, ఇంకా మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చు. అటు ఇటు నెమళ్ళు ఇచ్చారు పట్టుకోవడానికి, లేటెస్ట్ మోడల్. ఇది 600 grams. శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన నైవేద్యం గంగాళాలు. వైష్ణవ సాంప్రదాయంలో ఇలా నైవేద్యానికి గంగాళాలు ఉపయోగిస్తారు. ఇందులో చక్కటి డిజైన్తోనూ అటు ఇటు రింగ్స్తోనూ వచ్చినాయండి. ఇందులో రకరకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది 100 grams నుంచి 1 kg దాకా కూడా సైజెస్లో అవైలబిలిటీలో ఉంటాయి. శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన పూజా ప్లేట్, ఈ పూజా ప్లేట్ మీద శంకుచక్ర నామాలు చుట్టూ చక్కటి నక్షితో డిజైన్ చేయబడింది. మధ్యలో ఉన్న పసుపు కుంకుమ బౌల్స్ కూడా ఇలా శంకుచక్ర నామాలతోనే డిజైన్ చేయబడినవి. పంచపాత్ర కూడా ఇలాగే శంకుచక్ర నామాలతోనే డిజైన్ చేయబడింది. ఈ మొత్తం పూజా ప్లేట్ అంతా సుమారుగా 2 kgs. శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడిన పూజా బాక్స్, ఇది చూడండి చక్కటి నక్షితోనూ చక్కటి శంకుచక్ర నామాలతో డిజైన్ చేయబడి ఉంది. బౌల్స్, పసుపు కుంకానికి ఇలా బౌల్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం సెట్ 1.3 kg. శంకుచక్ర నామం స్టాండ్లు, ఇవి యాంటిక్లోను మరియు ప్లేన్ పాలిష్లో కూడా లభ్యమవుతాయి. చూసారా, శంఖం, నామం, చక్రం చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ స్టాండ్ కూడా చక్కటి నక్షితోనూ వచ్చింది. ఇవి 10 grams నుంచి 150 grams దాకా లభ్యమవుతాయండి. ఇవి పూజకు మరియు గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా మంచి మోడల్. శంకుచక్ర నామాలతో కూడిన దీపం, ఇది శంకుచక్ర నామాలు, గరుడాల్వార్, హనుమ ఆల్వార్ అటు ఇటు. ఇక్కడ దీపం కింద స్టాండ్ కూడా చక్కటి డిజైన్తో చెక్కబడింది. మొత్తం అంతా కూడా చాలా అందంగా ఉంది. ఇది ఈచ్ 330 grams. వెంకటేశ్వర స్వామి దీపాలు, ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి, కింద లక్ష్మీదేవి, శంకుచక్ర నామాలతో కూడి దీపము, కింద మనకి స్టాండ్ కింద ఎలిఫెంట్స్ లెగ్స్ ఇచ్చారు. చాలా అందమైన దీపం అండి, ఇది ఎవర్ గ్రీన్ మోడల్. ఇది ఈచ్ 90 grams. విష్ణుమూర్తి యొక్క 10 దివ్యమైన అవతారాల దశావతారాలు. ఈ దశావతార విగ్రహాలు ఇవి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లైట్ వెయిట్ దశావతారాల విగ్రహాలు ఇవి. బిగ్ సైజులో లైట్ వెయిట్లో వస్తాయి. ఇవి చూడండి ఎంత బిగ్ సైజు ఉన్నాయో. ఇది మొత్తం సెట్ 420 grams చక్కటి డీటెయిలింగ్లో వస్తుంది. ఇప్పుడు ఆ అవతారాలు వరుసగా చూద్దాం. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం,
పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, కలిక అవతారం. చక్కటి డీటెయిలింగ్లో ఎంత అందంగా డిజైన్ చేశారో చూడండి ఈ దశావతారాలు. ఈ మొత్తం సెట్ 420 గ్రామ్సే కాకుండా ఇంకా 2 సైజెస్లో లైట్ వెయిట్లో లభ్యమవుతాయి. ఇది 270 గ్రామ్స్ సెట్, ఇది 150 గ్రామ్స్ సెట్. ఇది ఎకానమీ రేంజ్ దశావతారాల స్టాండ్. ఇది మొత్తం సెట్ 95 గ్రామ్స్. చక్కటి డీటెయిలింగ్లోనే వస్తుందండి, ఏ మాత్రం తీసిపోదు. ఈ పెద్ద విగ్రహాలతో కూడా చాలా అందమైన డీటెయిలింగ్ ఉంటుంది. లేటెస్ట్గా వచ్చిన శంకుచక్ర నామాలు, ఎలిఫెంట్స్ డిజైన్తో వచ్చిన స్టెప్ స్టాండ్ అనమాట. దీని మీద మనం ఇలా దశావతారాలు అలంకరించుకోవచ్చు, అష్టలక్ష్ములు పెట్టుకోవచ్చు, లేదా మధ్యలో దేవుళ్ళు పెట్టుకుని ఈ స్టెప్స్ మీద దీపాలు పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్గా పండగలకి పూజ గదుల్లోని పెట్టుకుంటానికి చాలా అందంగా ఉంటుంది ఈ స్టాండ్. చక్కటి శంకుచక్ర నామాలు చాలా పెద్ద పెద్దవిగా చక్కటి నగిషితో డిజైన్ చేశారు. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా చివరలు చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉంటుంది. కనుక దీని మీద మనం ప్రస్తుతానికి ఇప్పుడు దశావతారాలు అరేంజ్ చేసాము. ఈ దశావతారాలు సాలిడ్ విగ్రహాలండి, కొంచెం హెవీ వెయిట్లో వస్తాయి. బ్యాక్ సైడ్ ఉన్నవి కంటే సాలిడ్గా హెవీ వెయిట్లో వస్తాయి. ఈ దశావతారాలు మొత్తం సెట్ 1 kg. ప్రతి అవతారం డీటెయిలింగ్ చాలా అందంగా ఉంటుందండి. అన్ని అవతారాలు ఒకే స్టాండ్పై ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన దశావతారాల స్టాండ్. ఇది దశావతారాల సెట్ 185 గ్రామ్స్. ఇంకొక మోడల్ దశావతారాల సెట్. ఇది కూడా ఒకే స్టాండ్ మీద మొత్తం అవతారాలు ఉంటాయి. చుట్టూ పర్పుల్ స్టోన్స్ ఆర్చ్తో పొదగబడి ఉంటాయి. ఈ మొత్తం సెట్ 260 గ్రామ్స్. ఈ ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తాం. ఇది ఎక్స్క్లూజివ్ గోదాదేవి విగ్రహము. ఇది 2.7 kgs. చాలా పెద్దదిగా చాలా అందంగా ఉంటుందండి. కొప్పు, అందమైన ముఖ కవళికలు, రామచిలుక, దండ, చక్కటి దండ ఎలివేట్ అవుతున్నట్టు చక్కగా ఉంది. వస్తువులు, చీరకట్టు, పాద పద్మములు, పద్మము చాలా అందంగా తీర్చిదిద్దారండి గోదాదేవి. ఇందులోనే ఈ గోదాదేవి విగ్రహాల్లోనే 2 రకాల మోడల్స్ ఉంటాయండి. ఇది 230 గ్రామ్స్, ఇది 220 గ్రామ్స్. ఇందులోనే స్మాల్ సైజెస్లో కూడా లభ్యమవుతాయి. అవేంటో చూద్దాము. ఈ మోడల్ గోదాదేవి విగ్రహాల్లో స్మాల్ సైజెస్ అండి. ఇది 20 గ్రామ్స్, 40 గ్రామ్స్ అండ్ 70 గ్రామ్స్. సేమ్ అదే ముఖ కవళికలు, చీరకట్టు ఏ మాత్రం తేడా లేకుండా డిజైన్ చేసిన విగ్రహాలు ఇవి. ఇది ఇంకొక మోడల్ గోదాదేవి విగ్రహము. ఇది 120 గ్రామ్స్. ఎక్స్క్లూజివ్ గోదాదేవి విగ్రహానికి పేరప్ చేసిన కృష్ణుడి విగ్రహము. ఇది 2.4 kgs. అసలు ఈ కృష్ణుడి యొక్క డీటెయిలింగ్ చూడండి. కృష్ణుడి యొక్క అందమైన ముఖ కవళికలు, చేతిలో మురళి, కండువ, వస్తువులు, దండలు, పంచకట్టు, పీఠము చాలా అందంగా ఉందండి. ఈ కృష్ణుడి విగ్రహాల్లో స్మాల్ సైజులో కూడా లభ్యమవుతాయండి. ఈ 4 సైజెస్లో ఉంటాయి. 220 గ్రామ్స్, 100 గ్రామ్స్, 45 గ్రామ్స్, 25 గ్రామ్స్. ఎక్స్క్లూజివ్ వెంకటేశ్వర విగ్రహము. ఇది 3.3 kgs. దీని యొక్క డీటెయిలింగ్ చూద్దామండి. స్వామివారి కిరీటము, చక్రము, శంఖము, ముఖ కవళికలు, నామము, వస్తువులు, హృదయములో లక్ష్మీదేవి, హస్తము, వస్తువులు, పంచకట్టు, స్వామివారి పాదపద్మములు, గరుక్మంతుడు చాలా అందమైన డీటెయిలింగ్తో తయారు చేశారండి. ఇంత అందమైన డీటెయిలింగ్తో 3 kgs విగ్రహమే కాకుండా ఇందులో 20 గ్రామ్స్ నుంచి 3 kgs దాకా అనేక రకాల సైజుల్లో సేమ్ అదే డీటెయిలింగ్లో లభ్యమవుతాయి. శంకుచక్ర గదాధారి నారాయణ విగ్రహము చూడండి ఎంత అందంగా ఎంత మంగళకరంగా ఉందో విగ్రహము. ఇది 1 kg గద, ఇంకో చేతిలో కమలము, శంఖము, చక్రము చాలా అందంగా ఉంది విగ్రహం. అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడి విగ్రహము సేమ్ అదే విధంగా తయారు చేసిన వెండిదండి ఇది. బాలరాముడు చుట్టూ దశావతారాలు, కింద నవగ్రహాలు,
అయోధ్యలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విగ్రహం రూపంలో తయారు చేశారండి. ఇది 500 గ్రామ్స్. అనంత పద్మనాభ స్వామి విగ్రహము చూడండి, డీటెయిలింగ్ ఎంత అందంగా ఉందో. ఆదిశేషువు మీద పవళిస్తున్న నారాయణుడు, లక్ష్మీదేవి, శివలింగము, బ్రహ్మ, కమలంలో ఉన్న బ్రహ్మ, చక్కటి డీటెయిలింగ్. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. ఇది 1.5 kg. ఒక స్మాల్ సైజ్ సేమ్ ఇదే విధంగా స్మాల్ సైజ్ 100 గ్రామ్స్. పాల సముద్రంలో ఆదిశేషుపై కూర్చున్న లక్ష్మీనారాయణ విగ్రహము. దీని వెయిట్ 1 kg. అసలు డీటెయిలింగ్ చూడండి, చాలా అందంగా ఉంది. ఇక్కడ ఆదిశేషువు, లక్ష్మీదేవి, నారాయణుడు, మధ్యలో బ్రహ్మ, చాలా అందంగా డీటెయిలింగ్ చేశారు. సేమ్ ఇదే డీటెయిలింగ్లో 30 గ్రామ్స్ నుంచి అన్ని రకాల సైజులు అవైలబిలిటీలో ఉంటాయి. ఇది 150 గ్రామ్స్. లడ్డూ కృష్ణుడు లడ్డూ తింటూ పాకుతున్న మోడల్లో ఉందండి. ఇది 300 గ్రామ్స్. ఇందులో 20 గ్రామ్స్ నుంచి రకరకాల సైజుల్లో అవైలబిలిటీలో ఉంటాయి. గరుత్మంతుడి విగ్రహము. ఇందులో రకరకాల 2 సైజెస్లో అవైలబిలిటీలో ఉంటాయండి. ఇది 130 గ్రామ్స్. ఇంకా స్మాల్ సైజులో కూడా ఉంటాయి. 13 గ్రామ్స్. స్వామివారి పాదాలు శంకుచక్ర నామాలతో డిజైన్తో కూడి పైన పాదాలు వచ్చాయండి. ఇది లేటెస్ట్ అరైవల్. దీని వెయిట్ 130 గ్రామ్స్ ఈచ్. ఇది దేవుడి మందిరంలో పెట్టుకుని అందరూ పూజ చేసుకుంటారు. కృష్ణుడి విగ్రహంలో ఇంకొక మోడల్. ఇది చుట్టూ ఆర్చ్ వచ్చి పైన గొడుగు, కింద ఓవెల్స్ టైప్ స్టాండ్ వస్తుందండి. ఇది 400 గ్రామ్స్ ఈచ్. కామధేనువు కల్పవృక్షము చాలా ఎక్సలెంట్ ఫ్యూచర్స్తోనూ. ఈ కల్పవృక్షం కూడా చాలా అందంగా డీటెయిలింగ్ చేశారండి. సేమ్ ఇదే ఫ్యూచర్స్ మోడల్తోనే స్మాల్ సైజ్ కానించి 40 గ్రామ్స్ నుంచి బిగ్ సైజ్ 1 kg దాకా లభ్యమవుతాయి. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము చూడండి, డీటెయిలింగ్ పైన ఆదిశేషువు, నరసింహస్వామి, లక్ష్మీదేవి కూర్చున్నట్టు చాలా అందంగా డిజైన్ చేశారు. ఇది 620 గ్రామ్స్. రామానుజుల వారి విగ్రహము. దీని వెయిట్ 190 గ్రామ్స్. వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి విగ్రహాలు. ఇవి 600 గ్రామ్స్, ఈ 300 గ్రామ్స్. ఇందులో రకరకాల సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ధనుర్మాసానికి సంబంధించిన వెండి ఐటమ్స్ వీడియోలో కొంచెం మాత్రమే చూపించడం జరిగింది. ఇంకా చాలా రేంజ్లో మా షాప్లో వెరైటీ ఉంటుంది. ఈ వీడియోలోకి సంబంధించిన ఏ ఐటెం కోసం మీకు వివరం కావాలన్నా ఈ స్క్రీన్ మీద రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ వాటి యొక్క డీటెయిల్స్ ఇస్తారు. ఈ వీడియోతో పాటు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. కీప్ స్మైలింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.